చిన్నారైతే పొద్దుగాల ముగ్గేస్తుంది. ముగ్గేస్తుంటే నేను దాన్నయితే తీసేసి అలా అనంగానే నేను హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మధ్యాహ్నం అయితే మా చిన్నోడిని తీసుకురావడం నేనైతే ఎలా వాళ్ళ నాన్న కోసం అయితే ఎదురు చూస్తుంది. ఎదురు చూడంగానే మేమైతే చిన్నోనైతే రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ చేసుకొని నేనైతే వీడియో తీస్తున్నానని సిగ్గుపడుకొని నాకు లీగిలిచ్చింది. ఈ లోపల వాళ్ళ నాన్న మీ ఫ్రెండ్ ఎవరే అని అనగానే మా ఫ్రెండ్ అయితే అక్కడ కూర్చొని అయితే ఆడుకుంటూ రాసుకుంటుంది. ఆ రాసుకునేది అయితే నేనే మా ఫ్రెండ్ అయితే తల ఊపింది. ఈ లోపల వాళ్ళ సీనియర్స్ అయితే నన్ను కూడా వీడియో తీయన్నా అన్నారు. అలా వీడియో తీసేసి బయటకైతే వచ్చేసాం. బయటికి రాగానే మళ్ళీ మా బావ నాన్న చేనుకాడికి పోయిండు. ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. డ్యూటీకి వెళ్ళిపోయే సమయంలో అయితే మా చేనుకాడ అయితే మోటార్ అయితే బంద్ చేయలేదు. అలా మోటార్ బంద్ చేయడానికి అయితే నేనైతే వెళ్ళాను. ఈ లోపల చిన్న అబ్బాయి అయితే ఎదురయ్యాడు. అలా వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్ళాను. పొలం అయితే ఈ అమ్మ పచ్చగా గ్రీన్ ఇస్తే బాగా వెలువెల్లాడిపోతుంది. అలా పొలం దగ్గరికి వెళ్ళేసి పొలంలోకి అయితే దిగేసాను. బస్ మామూలుగా అయితే లేదు, పొలం అయితే పచ్చగా అయితే ఉంది. మోటార్ అయితే ఫుల్ రన్నింగ్లో ఉంది. నేనైతే షోయింగ్ కోసం అయితే చిన్న వీడియో అయితే తీసేసాను. వీడియో తీయగానే వామో ఆడైతే జారింది. నన్ను అయితే వాళ్ళ చేను కాడికి అయితే పోయాను. బోర్ మోటార్ అయితే స్టార్టింగ్లో ఉంది. సూర్యుడు మాత్రం వెనకాల విరగ తీసేస్తున్నాడు. అలా బోర్ మోటార్ అయితే ఓపెన్ చేసేసి స్విచ్ బంద్ చేశాను. స్విచ్ బంద్ చేసిన సమయంలో స్విచ్ బుక్ అన్నది. అలా సూర్యునికి అయితే వాళ్ళ పొలం నుంచి చూస్తే మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. లోపలైతే మళ్ళీ చిన్నారి ఇంటికాడ అయితే పుచ్చకాయ మాత్రం కడుపులో వేసేసింది. పుచ్చకాయ తినకుండా అటు ఇటు ఎగులు పెట్టింది. ఎగులు పెట్టకుండా నన్ను అయితే ఎక్కిరిస్తుంది చూడండి. కూరగాయలు కొంటున్నాం, అమ్మ ఇంటికాడ ఉన్నది, దారిలో ఉన్నా. వీడియోలో నేను డబ్బింగ్ ఇచ్చిన దానికి అయితే చిన్నారి అయితే ఎక్కిరిచ్చింది. ఈ లోపల నన్ను కూడా అయితే చిన్న అయితే మళ్ళీ ఎక్కిరించుకొని నన్ను అయితే కొడతానికి కింద మీద గురికి వచ్చేసింది. అలా చిన్నగా ఆడుకుంటాం. మళ్ళీ నాకైతే ఒక కవర్ ఇచ్చి ఆ కవర్ గుంజుకోవడానికి వచ్చి గబీలోని కవర్ గుద్దేసింది. కవర్ కింద అయితే పడిపోయింది. ఆ కవర్ తీసుకొని మడ తీసుకొని జేబులో పెట్టుకుందాం అనుకుందిలే, కానీ నేనైతే ఉపయోగం చేయలేదు. చిన్నారి ఎరగొట్టమంటే ఎరగొట్టడానికి అయితే పోయింది. అలా ఎరగొట్టేసింది. మళ్ళీ చిన్నారి దగ్గర పోయి ఎరగొట్టేసి నా దగ్గరకు వచ్చేసి ఏం సిగ్గుపడుద్ది ఏందో నాకు ఏం అర్థం కాదు. సిగ్గుపడకుండా అయితే మేమిద్దరం కలిసి అయితే టమాటాలు అయితే ఎరగొచ్చేసాం. అలా ఎరగొచ్చేసి టమాటాలు అయితే కవర్లో కొన్ని అయితే నాకు వేసేసింది. తీసుకో మామ తీసుకో అంటుంది. నేనైతే ఆడ తీసుకున్నాను. కవర్ అయితే నిండిపోయింది. ఆ టైప్ టమాటాలు ఉన్నాయి, ఇంక వద్దమ్మా అంటుంది. అయితే నేనైతే కోయలేదు. ఈ లోపల అయితే సిగ్గుపడతా ఉండదు. ఎందుకు సిగ్గుపడితే నాకు అర్థం కాదు. నా ఇంకొన్ని కొయ్యి మామ అంటుంది. ఏమో అంటుంది. మళ్ళీ కొయ్యను అంటుంది. మళ్ళీ కోసుకొని మళ్ళీ అయితే నవ్వింది. ఈ లోపల ఒక టమాటా కోసేసి మళ్ళీ నాకేదో మొఖాన్ని శ్రద్ధ అనుకుంది. నేనైతే కవర్ పట్టేసాను. అలా కవర్ పట్టేసి ఈ లోపల సిగ్గుపడుకొని నీకు ఏమి ఇష్టం అంటే నాకు గ్రేప్స్ ఇష్టం అన్నది. గ్రేప్స్ నాకు కూడా మరి ఇష్టమే అంటే